హాయ్, నేను నర్మద. చేపల పులుసు చేసుకుందాం చూడండి. ఇప్పుడు ముందుగా కావాల్సిన పదార్థాలు: 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు ఒక 2 స్పూన్లు, లవంగాలు ఒక 5-6, ఒక వెల్లుల్లిపాయ ఇంచున్నర, అల్లం, అంతవరకు తీసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. కాకపోతే ఒక పెద్ద ఉల్లిపాయ పక్కన పెట్టుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని, మందంగా ఉండాలి కడాయి ఎప్పుడైనా. తీసుకొని ఆయిల్ వేసుకున్నాను నేను ఇక్కడ. వేసుకున్నాక ఉల్లిపాయ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ వేసేసి ఎర్రగా అయిన వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుందండి ఉల్లిపాయ. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం మిక్సీ పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేయించి బాగా వేయించుకోవాలి. చేపల కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, ఆయిల్ తేలిందంటే బాగా వేగిపోయింది. ఇప్పుడు సరిపడా పులుసుకి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుందాం. వేసుకుని బాగా కలిపినాక చేప ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని తోక, బొర్ర ముక్కలు ప్లస్ పొట్టలో ఉన్న సైడ్ ముక్కలు మాత్రమే తీసుకున్నాను. ఫ్రై కానీ చేసుకుంటే బాగుంటాయి, అందుకని నేను ఇవి మాత్రమే యూజ్ చేసుకున్నాను పులుసు చేసుకుందామని. సరే, అన్నీ వేసాను కదా, వీటిని ఎక్కువగా కలపకూడదు. వీలైనంత వరకు కడాయిని పట్టుకుని కుదపడానికి ట్రై చేయాలి. నేను కూడా ట్రై చేశాను కానీ అంత బాగా కుదరలేదు. అలా అని కదిపేయకూడదు. చూడండి, జస్ట్ మసాలా పైకి తేలింది. ఒక స్మాల్ టిప్ అండి, చేప ముక్కలు ముందుగుండా మనం ఏం చేయాలంటే తెచ్చుకోగానే క్లీన్ చేయటానికి ముందే ఉప్పు 1 స్పూను, పసుపు 1 స్పూను వేసి పట్టించి ఒక అరగంట పావుగంట అయినా ఉంచేయాలండి. ఉంచేయటం వల్ల ఏంటంటే దానికి ఆల్రెడీ మనం క్లీనింగ్ చేసి తెచ్చుకుంటాం కాబట్టి మార్కెట్ నుండి, దానికి పులుసు అయితే ఉండదు కానీ నాచు ఉంటుంది కదా, అది కాస్త వదులుతుంది. మనం అప్పుడు గరుకుగా ఉన్న ప్రదేశం ఏదైనా ఎంచుకొని అక్కడ పెట్టి రుద్దుకుంటే ముక్కల్ని చాలా నీట్గా వస్తుందండి. ఆ టిప్ పాటించండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను వీలైనంత వరకు ముక్కల్ని ఇలా జస్ట్ కుదుపుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చీలు వేసుకున్నాను. మసాలా కొంచెం పట్టినట్టు అయింది కదా ముక్కలకి. పులుసు పోసుకున్నాను. ముందే పులుసు వేసుకుని ముక్కలు వేసుకుని ఊరికే పచ్చి ముక్కలు వేసామనే ఫీలింగ్ కన్నా నాకు ఇలా ఇష్టం. నా వరకు నేను ట్రై చేస్తాను ఎప్పుడు కూడా, బాగానే అవుతుంది. కడాయి ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది, ముక్కలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి. చూడండి, అదేమైనా ఇంకొంచెం పులుసు పడుతుంది వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మిరియాలు కలిపిన పౌడర్ 1 స్పూను. కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూను గరం మసాలా, ఎందుకంటే ఆల్రెడీ ఇందాకలో ఉల్లి అల్లం అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో కొన్ని వేసుకున్నాం కదా గరం మసాలా. ఇప్పుడు అందుకని 1/2 స్పూనే వేసుకున్నానండి. చూడండి, కంప్లీట్ అయింది పులుసు. బాగా చిక్కగా దగ్గరికి బాగా వచ్చింది. చూడండి, కలర్ఫుల్గా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.